సాంకేతిక రంగాల్లో ప్రగతి వార్తలు, అంతరిక్షాన్ని అధిగమించి చంద్రుడిపైకి సాగిస్తున్న ప్రయాణాలు, సకల రంగాల్లో సాగిస్తున్న సాంకేతిక ప్రయోగాలు, దేశ విదేశాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, భావి తరాలను పలకరించబోయే ఆవిష్కరణలు, ఇలా ప్రతి రంగాన్ని స్ఫురించే ప్రత్యేక వార్తల వెనుక విశ్లేషణలు అందిస్తుంది బీఆర్కే న్యూస్ దిస్ వీక్. ఈ వారం తెలుసుకోబోయే వార్తా విశేషాల్లోకి వెళదాం. చౌకైన సెమీ కండక్టర్ల తయారీకి సరికొత్త విధానం అందుబాటులోకి రానుంది. ఎలక్ట్రిక్ వాహనాలు, హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ వంటి రంగాల్లో పవర్ ఎలక్ట్రానిక్స్ సమర్థతను ఇది గణనీయంగా పెంచుతుంది. ఎంతగా పవర్ ఎలక్ట్రానిక్స్ సమర్థతను పెంచుతుందంటే దీనివల్ల హై పవర్ సాధనాలు 200 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా సమర్థవంతంగా పనిచేయగలుగుతాయి. ఆ విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. తక్కువ ఖర్చుతో సమర్థమైన సెమీ కండక్టింగ్ పదార్థం అభివృద్ధికి ఒక కొత్త విధానాన్ని భారత ఆస్ట్రియా శాస్త్రవేత్తలు తెరపైకి తెచ్చారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి ఐఐటి, ఆస్ట్రియాలోని వియన్నా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ వంటి రంగాల్లో పవర్ ఎలక్ట్రానిక్స్ సమర్థతను ఇది గణనీయంగా పెంచుతుంది. అల్ట్రావైడ్ బ్యాండ్ గ్యాప్ సెమీ కండక్టర్ అయిన గాలియం ఆక్సైడ్ ను చౌకలో అభివృద్ధి చేశారు. ఇందుకోసం వారు ఒక ప్రత్యేకలో ప్రెజర్ కెమికల్ వేపర్ డిపాజిషన్ వ్యవస్థను వాడారు. ఈ తరహా పదార్థాలు అధిక పనితీరు కనబర్చే సాధనాల సాకారానికి వీలు కల్పిస్తాయి. పవర్ ఎలక్ట్రానిక్ వ్యవస్థకు పవర్ సెమీకండక్టర్ సాధనాలే కీలకం. అంతేకాదు, పునరుత్పాదక వనరులు, థర్మల్ విద్యుత్ ప్రవాహాన్ని కూడా ఇవే నియంత్రిస్తాయి. వినియోగ అవసరాలకు తగ్గట్లు వోల్టేజీ, ఫ్రీక్వెన్సీని నిర్వహిస్తాయి. సాధారణంగా పవర్ ఎలక్ట్రానిక్స్ గుండా పయనించేటప్పుడు విద్యుత్ నష్టాలు వాటిల్లుతాయి. ఈ నేపథ్యంలో గాలియం నైట్రేట్, సిలికాన్ కార్బైడ్ వంటి పదార్థాల సాయంతో పవర్ ఎలక్ట్రానిక్ వ్యవస్థ సమర్థతను పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. శాస్త్రవేత్తలు తమ లక్ష్య సాధనలో ముందడుగు వేస్తున్నప్పటికీ అందుకోసం అయ్యే ధరతో పాటు కొన్ని ఇతర ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. ఈ పదార్థాలను సన్నటి ఫలకాలను తయారు చేయడం ప్రధాన సవాలుగా మారింది. అయితే చాలా కాలంగా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఎదుర్కొంటున్న సవాళ్లకు ప్రస్తుత అధ్యయనం జవాబు చూపిస్తోంది. విస్తృత అధ్యయనాల తర్వాత గత సవాళ్లను అధిగమించిన భారత్, ఆస్ట్రియా శాస్త్రవేత్తలు అత్యంత నాణ్యమైన UWBGS సెమీ కండక్టర్లను అభివృద్ధి చేశారు. దీనివల్ల హై పవర్ సాధనాలు 200 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా సమర్థవంతంగా పనిచేయగలుగుతాయి. ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది.